వచ్చేసాం. మీకు ఆల్రెడీ డ్రోన్ షాట్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మనం ఏడున్నాం అనేది. అద్దరిపోయింది లొకేషన్ అయితే. ఈ చెట్టుకున్నాయా ఫుల్గా ఉన్నాయా, ప్రశాంతంగా కోసుకోవచ్చా, ఎన్ని కావాలన్నా. వా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ సైడ్ చూడు, ఈ సైడ్ చూడు. పండ్లో నల్లటి పండ్లో ఏడుకోండి పండ్ల అద్దిరినాయిరా. తినాలనిపిస్తుంది, తినాలంటే ముళ్ళు చేతులు వర్రీ ఏంద్రా విజయ్ భలే మెరుస్తాయి మాత్రమా. తినేస్తుంది విజయ్ కొయ్యకుండా ఫస్ట్ ఎనర్జీ ఉంటేనే కదా నాకు కోయగలుగుతాం. తింటుంటే కోస్తుంటే దాంట్లో వేసినట్టు అజయ్ నువ్వు తినేసినావు అనరా నోరు తీరువా ఒకటి అందరూ ఒకటి ఈడు వాడు కోస్తున్నాడు, ఇప్పుడు వాడు తిన్నాడు, ఈడు ఇస్తున్నాడు, ఈడు తిన్నాడు. వీడియో నేను చూస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకొకటి మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇప్పుడు దాకా వాన వచ్చింది, ఎండ అయితే చంపేస్తుంది. అవును, ఇప్పుడు మనం బాబోయేది ఒక దీవికి పోతున్నాం. అంటే చుట్టూరు నీళ్ళు ఉంటాయి, మధ్యలో దీవి ఉంటుంది. దాంట్లో అయితే చిట్టి ఎత్త పండ్ల చెట్లు అయితే దుమ్ముగా ఉన్నాయంట. ఇప్పుడైతే అవి అంతరించిపోయినాయి, చాలా వరకు ఎక్కడా లేవు. ఏరా ఇంతకు ముందు అయితే ఆడబట్టినా తెచ్చి అమ్ముతా మా ఊరు దగ్గరే ఉండేటివి. చిన్నప్పుడు కూడా తెచ్చి అమ్ముతా ఉండేది. గంపదాబర్లో 10 రూపాయలకి 5 రూపాయలకి ఒక చిట్టి అంత లెక్క పెట్టి చిట్టి అని మళ్ళీ వాటిని ప్లేట్లో వేసుకొని అసలు తినేదిలే, వాటిని చూస్తా లాస్ట్ ఒకటి సాయంత్రం దా తింటా ఉండేది. పేపర్ లో మళ్ళీ ఇచ్చి పట్లాలు కట్టేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పోతున్నాం ఆ చెట్ల కాడికి. చాలా రోజుల నుంచి ఆడుతున్నా నేను, ఏడ దొరుకుతాయని. ఫైనల్ గా ఈ సైడ్ అయితే ఉన్నాయంట. బోట్ లో పోయి ఆ నీళ్ళల్లో ఆ దీవులోకి పోయి ఇప్పుడు మనం కాయలు అయితే కోసుకోవాలా. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇంకైతే వెళ్ళిపోదాం. వచ్చింది బోట్ నేనే తోలేదు ఈరోజు. ఇంకా బోట్ ను స్టార్ట్ చేస్తున్నాం. వీలు అవట్లా నువ్వు రా. అదే రైట్ ఎక్కడే ఇక బయలుదేరేసాం యుద్ధానికి. చూడండి ఎట్టుంది లొకేషన్, అద్దరిపోద్ది. మబ్బు చూడండి ఇక్కడ ఎట్ట కనిపిస్తుందో. దేవరాలు అయితే బండి ఇంకోటి ఇలాంటి దీవి ఇంకో దీవికి బాగుంది. అది ఆడ తెలీదు. లొకేషన్ మాత్రం అదిరింది. ఏడ చిన్న దీవులు ఉంటాయి, అదిగోండి అలాగా అట్లా వెరైటీ దీవులు ఉంటాయి. వాడు అరుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మీరు పట్టించుకోబాకండి. ఎంత దూరం బావాలా దీవి ఎంత దూరమా? 1/2 కిలోమీటర్ ఉంటుందా? డ్రోన్ ఎగరేస్తున్నా, చూద్దాం ఎట్టుంటుందో. ఫ్రెండ్స్ దీవికాడికి అయితే వచ్చేసాం. మీకు ఆల్రెడీ డ్రోన్ షాట్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మనం ఏడున్నాం అనేది. అద్దరిపోయింది లొకేషన్ అయితే, మామూలుగా లేదు. ఇదిగోండి ఏడున్నాం. ఆ ఎదురుగా చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదేనమాట మనం పోయేద్దు. ఏంటండి దీవి అయితే ఫస్ట్ కాలు పెట్టి దీవులోకి ముందు అడుగు పెట్టాడు. చూద్దాం ఈరోజు ఎట్టుంటాయో. తర్వాత అజయ్, ఫస్ట్ విజయ్. బోట్ వెళ్ళిపోతుంది బ్రో. బోట్ వెళ్తుంది. అది ఆడికి పోదులేనా, దిగితే పట్టుకోవాలా. స్టార్టింగ్ మనకైతే ఈత చెట్లు అయితే కనిపించినాయి. ఇదిగోండి కాయలు ఉన్నాయి, మరి పండ్లు ఉన్నాయి. రే పండ్లు ఇగో ఫ్రెండ్స్ పండ్లు. కలర్ చూడరా, బాగుండే దగ్గర చూద్దాం మంటరా. రావడం లోపల పోదాం. ఏడా బోట్లో పోయే వాళ్ళు అందరూ ఆగి కోసుకుంటారు కదా. ఒకసారి చూపించండి, 2 రోజులు అయిందిరా. పదండ్రా లోపల పోండిరా.
మనం ఏడుంటాయి ముందు తెలియాలి బ్రో. లోపల ఉండదు, ఫుల్గా చెట్టే కదా. మొత్తం ఎత్త చెట్లు ఉన్నాయి రేడా, మొత్తమా? ఇది ఒక దీవి, మొత్తం ఎత్త చెట్టు ఎట్ట చూసినా. ఇగో ఆ మూల కత్తి ఎత్తుకొచ్చారు గాయస్. ఇగోండి ఆడ కూడా మొత్తం ఎత్త చెట్లు ఉన్నాయి. పండ్లు ఉన్నాయా? లేవు. దీని నిండా గోయాలి ఇప్పుడు దాని నిండా కొయ్యాల్సిందే. ఇగోండి ఈ 2 రోజులు పండిపోతాయి. ఈ గెల కోసుకోపోయినా పండిపోతాయి రా. అవును కదా, పండిపోతాయి. ఒక మాదిరివి ఏ చెట్లకి ముళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అసలు అంత బల్లే ఇట్లా కర్ర పెట్టి కింద పడిపోతాయి. కింద ఎవరు ఏరుకుంటారా? కింద అట్లా తట్టేసినా. ఫ్రెండ్స్ ఇది వచ్చి నేరేడు చెట్టు. ఇది ఒక దీవి అనమాట. ఇక్కడ ఎవరు లేరు. ఇగో అక్కడ ఉన్నట్టున్నాయి పండ్లు అయ్యా. పదం ఆడ ఉన్నట్టున్నాయి చూడు. లేదురా, నాకు నల్లగా డాట్లు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఎండే లేదు, చల్లంగా. అబ్బా చెమట్లో కక్కతనాయి. చూసిరండి, విషపురుగులు ఏమైనా ఉంటాయి. ఇలాంటి చిత్ర ప్రదేశాల్లో మీకు తిరగడం తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ప్లేస్ ఎట్ట ఉందంటే ఎవరు లేరు. మేము వచ్చాం కదా, ఇతను ఏంటంటే ఇతను ఊరే, ఇతనే భయపడుతున్నాడు. ఏంది అడవి పందులు ఉంటాయి అవి ఉంటాయని. వీడు చప్పని కొట్టాడు. భయపడతారు కదా ఎవరైనా. బ్రో ఏంది బ్రో ఈ పిల్ల శాస్త్రం ఎట్ట భయం వేసింది తెలుసా? అవతల ఉన్నాయి మొత్తం పండ్లే కదా. తట్టేమంటారా? కింద ఏరుకుంటారా? ఇగోండి ఫ్రెండ్స్, ఇగోండి ఫ్రెండ్స్ నల్ల బంగారాలు ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఒకసారి దీవిని మనం డ్రోన్ షాట్ వేద్దాం. వచ్చిన దారి నిందా చూసారు, ఇప్పుడైతే దీవిని చూడండి. అదిరిపోతుంది లొకేషన్ మాత్రం. సీజన్ అయిపోయిందో ఏమో, చాలా తక్కువ ఉన్నాయి. ఎతుకుతా ఉన్నాం, ఎండ ఎక్కువగా ఉంది. కానీ లొకేషన్ మాత్రం అది తిరిపింది. భలే ఉంది లొకేషన్ మాత్రం. చూద్దాం, కాసేపు తిరుగుతాం, ఎడ దగ్గర పడతాం. ఎటు చూసినా ఇవే ఉన్నాయి, ఈ చెట్లు మాత్రం కావాల్సి ఉన్నాయి. కాయలు మాత్రం అవసరమైనవి కనపడటంలో. మొహాలు మాడిపోయినాయి. నువ్వు వచ్చిన దీవులోకి రెస్టారెంట్కి కదా నాయన. గురిగింజలు ఉన్నాయి ఇక్కడ. గురిగింజలా? ఎత్తి జోబులు వేసుకురా. చల్లగా అబ్బా ఎడ బాగా ఉంది నాయన. అబ్బా నీళ్ళకి వచ్చాం. ఎడ కొనుక్కున్నాం మీరా ఫ్రెండ్స్. ప్రతి చెట్లు ఉన్నాయి. హైలైట్ ఉన్నాయా? గోలంతా ఉన్నాయి. పొరంతున్నాయా? గోలంతా ఉన్నాయి. ఎలా? ఉన్నాయి. ఈ చెట్టుకున్నాయా? ఫుల్గా ఉన్నాయా? ప్రశాంతంగా కోసుకోవచ్చా? ఎన్ని కావాలన్నా. వా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ సైడ్ చూడు. ఈ సైడ్ చూడు. పండ్లో నల్లటి పండ్లో. ఏడుకోండి పండ్ల అదిరినాయిరా బ్రో. ఈ గెలలుగా కోసేసుకున్నావా? ఇంటికాడ నుంచి ఒక బుట్ట తెచ్చుకున్నాం. అది సరిపోతుందో చాలదా అనుకున్నాం, కానీ దాంట్లోకి వచ్చేటట్లేవు ఎన్ని కోసినా. ఇదిగోండి మనోడైతే కోస్తాను, ఇంకా అందరికి వస్తున్నారు. బ్రో అది నరుకుతావు బ్రో? కత్తిస్తా విజయ్ బ్రో. ఈ గెల్ల కొడతాడంట, చూసా నేను కోసినా. వావ్ కనబట్టలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ఫస్ట్ ఆకులను కొట్టేస్తే ప్రశాంతం. ఆకులు కొడితే రాలిపోతాయి. ఆకులు కొట్టుకుంటే నీకు గుచ్చుకుంటాయిరా. ఆ గెలలు కోసుకొచ్చి విజయ్ మక్కిపోతాయి మనక. అప్పుడు మనం పండ్లు ఫస్ట్ కోసేయాలా? పండు కిందే పడుతుంది, పండు మొత్తం రాలిపోతుంది. ఇది కోసేసానా? కొయ్యి. ఒక్కోటి కొయ్యగలుగుతావా?
ఇంకో అజీ దగ్గర టవల్ ఉంది, దీన్ని అట్ట పెట్టేసి అట్ట రాల్చామనుకో దాంట్లో పడిపోతాయి అన్ని. ఓడి 30,000 ఇచ్చిన టవల్ అన్నాడు. ఫ్రెండ్స్ ఇటు చూడండి ఫ్రెండ్స్, మాతో కూడా వచ్చి పండ్లు కావాలంటున్నాడు, టవల్ కాసేపు అంటే ఇట్లా అదే చల్లగా వస్తుంది కదా నా జన్మ భూమి. భలే ఉన్నాయిరా. ఇగో ఏయ్ చెప్పలే, కత్తిచ్చే తినాలనిపిస్తుంది, తినాలంటే ముళ్ళులు. ఇదేదో చేతులు వర్రీ ఏంద్రా విజయ్, భలే మెరుస్తాయి మాత్రమా. తినేస్తాను విజయ్ కొయ్యకుండా ఫస్ట్ ఎనర్జీ ఉంటేనే కదా నా కోయగలుగుతాం. ఏనా తింటుంటే కోస్తుంటే ఇంకో కోసి 2 సార్లు ఏ దాంట్లో వేసినట్టు అజయ్ నువ్వు తినేసినావు ఆనరా, నోరు తిరువా ఒకటే అందరూ ఒకటి. ఈడు వాడు కోస్తున్నాడు, ఇప్పుడు వాడు తిన్నాడు, ఈడు ఇస్తున్నాడు, ఈడు తిన్నాడు, వీడియో అది నేను చూస్తున్నా. ఏం మిగులుతాయి, ఎన్ని మిగులుతాయి చెప్పు. అలా సినిమాలో డైలాగ్ ఉందా, ఎంత ఇస్తారు, ఎంత వింటే అంత, ఎంత మిగిలితే అంత మీకే కదా. ఏం మిగులుతాడా, మిగిలేదు ఆ ఉట్టి పొట్టే. గెలలు కోసేసుకుంటున్నాం, అవి ఎట్టా పక్కనకి వచ్చినాయి మక్కిపోతాయి. అది అట్టేసుకో ఈ రాల్చి దాంట్లోనే వేస్తే మక్కేసుకున్నావా, మక్కిపోతాయి అటైనా. అది వేరు కదా. ఇదిగోండి గెలలు, మళ్ళీ కష్టంగా ఉందా విజయ్? మామూలు కష్టం కదా. ఎంత కష్టంగా ఉన్నా నువ్వు మాత్రం తినేది మాత్రం ఆపటం లేదా? ఇది ఎంతైనా కష్టం ఉన్నాయి నీ పని ఇది. అయ్యో అమ్మా నైనా, ఇగోండి జాగ్రత్త. ఇంకోండి ఈ గెలలన్నీ ఎడేసుకుంటా ఉన్నాం. దీన్ని చూడండి మొత్తం పండ్లు ఉన్నాయి చాలా వరకు. కలర్ భలే ఉంటుందిరా అయ్యా, ఇటు కలరా చూడండి ఎట్టున్నాయో, ఎద్దిరి వినాయిరా. మక్కుతారియా ఇంటికాడ మక్కేస్తా చిన్న గీత ముళ్ళు ఎక్కువ విజయ్. చాలా సార్లు మామూలుగా ఒక దగ్గర కూర్చుంటే ఇంకో దగ్గర ఖచ్చితంగా నిజమే బ్రో. భరత్ బ్రో నేను రాలేదా, జాగ్రత్త ముళ్ళు గుచ్చుకొని బాగుండి. రారా విజయ్, పండ్లు ఏరుకోండా ఎడు తీసాడు రా వాటంగా మొత్తం పండ్లు. ఇగో ఇక్కడ మొత్తం పండ్లు ఉన్నాయి. అబ్బా గుచ్చుకునే అసలు ఇగోండి. అవ్వా పండ్లు మయూరా విజయ్. ఎడా కట్టమంట రాల్చమంట. రే నీకు దండం పెడతా గెల్లగురా, మళ్ళీ తిందురా. ఒరే ఇదేనా? అబ్బా బాగున్నా బాగుంటాయి అలా. అయ్యో కొడవలు తెచ్చుంటే పోయిండేదిరా, అన్నీ రాలి. అయ్యోరా మొత్తం పండ్లు కింద పడిపోయిండరా. పచ్చి ఊగురు కదా, అయితే నెల దాంపడుతుంది అజీ. నిన్ను మళ్ళీ నేను ఏం చేయలేను. ఒకటి కోసుకో. అబ్బా ఇడ్డారా యారా మళ్తున్నావా? ఉండరా ఏడా ఒలిచేసుకుంటున్నాం. వీటిని ఎట్ట ఎత్తుకోపోవడం కష్టం కాబట్టి ఒలిచేసుకుంటే ఈ ఎర్ర వచ్చి పండుతాయి. ఒక 2 రోజులు పండుతాయిరా విజయ్. 2 రోజులు పండిపోతాయి. 2 రోజులు. ఈ ఎర్ర కూడా కాదు, ఒకరంతా గ్రే కలర్గా వచ్చేసినాయి. ఏమంటారు దీన్ని, కాఫీ కలర్ అంటారు కదా, ఆ కలర్కి వచ్చేస్తుంది. అంటే రేపటికి కొన్ని పండిపోతాయి, ఎల్లుండికి అట్ట పండిపోతాయి అనమాట. అందుకని ఇగో ఇలాగైతే తీసేసుకుంటున్నాం. వీటిలో పండ్లు నేను ఏడుతుంటా. సరే నువ్వు తింటున్నావు వాడా యారట్లా ఏడుతున్నాను. బా ఎట్టున్నాయా చిన్న చిన్న టెంకాయలు ఉండేటలా, రంగుల టెంకాయలు ఉండేట. ఇదో 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 ఎటువంటి పండ్లు తీస్తున్నాను. నిజమేరా విజయ్. దీవులోంచి బయటకు వచ్చేసినాము ఊపిరాళ్ళ. ఇగోండి మనం కోసుకున్నట్టు ఈ కాయలు ఇగోండి ఎట్టున్నాయి. దీంట్లో అయితే పండ్లు ఉన్నాయి, కానీ ఎక్కువ అయితే చెక్కల. ఈ మక్కేసుకోవాల్సిందే ఎరా. ఎక్కువ దొరకాలంటే కొంచెం ముందుగా వచ్చినారు. ఇంకా సీజన్ ముందు వచ్చి ఉండాలి. అయిపోయినాయి.
అది ఎట్లా అంటే మనం మన తెగ ఎలా పోయినా కనిపెట్టేస్తారు. కరెక్ట్గా ఈత ముళ్ళు బోర్లో గుచ్చుకునింది. వాడికి ఈత ముళ్ళు గుచ్చుకోండి, ఇప్పుడు పోయి తీయాలి. అది ట్రావెల్ అవుతుంది అని చెప్తున్నాడు బాడీలో, అందుకే పోయి తీసేస్తా. ఇక్కడ ఫినిష్ తెచ్చుకోవాలి. అదిరిపోయినా లాస్ట్ లో ఒక చెట్టు కోసమే అవి మాత్రం పెద్దవి సైజులు. ఇగో ఇవి తీసుకెళ్ళి మక్కేసుకుంటాం. ఇవి అయితే దారి ఖర్చులకి ఇవన్నీ ఉన్నాయి. అయితే తీపి చిన్న తీపిలేవు. 2 సంవత్సరాలు అయిపోయిందినా ఇట్లు తినే. భలే ఉన్నారా. ఒక 10 గింజలు కానీ నోట్లో వేసుకొని పోతా ఉంటే. కానీ ఏత చెట్లు కాదు కానీ లొకేషను చూడాల్సిన లొకేషన్ ఇది మాత్రం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎండలో అయితే ఈరోజు ఈ దీవులో తిరిగి సొక్కిపోయినాము. పండ్లు మాత్రం చాలా తక్కువ దొరికినాయి, కానీ దొరికిన వరకు టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. ఇంకొక ఎత్తుకెళ్ళి మక్కేసుకుంటాం. అవి అయితే మరీ పచ్చిగా ఉంటే మక్కడం చాలా కష్టం. ఇది ఒకరంతా అయిపోయి వచ్చేసింది, తొందరగా అయితే మక్కిపోతాయి. ఇంటికి తీసిపోయి ఆ ఈత పండ్లు అయితే మక్కేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రోజు వస్తుందాం. బాయ్ బాయ్.